సో స్టూడెంట్స్ ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటి గ్లిమ్స్ ఆఫ్ ది పాస్ట్ టీ ఫ్రమ్ అస్సాం లెసన్ టెక్స్ట్ బుక్ వొకాబులరీ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో వొకాబులరీ చెప్పుకోబోతున్నాం ఆర్డర్ వైస్ గా లైన్ గా హై పిచ్డ్ అంటే వెరీ హై సౌండ్స్ ని హై పిచ్డ్ అంటారు. డేట్ సెప్టెంబర్ 60 2024. స్టీమింగ్ అంటే ఏంటి? నీటి ఆవిరిలో ఉడికించడం. కంపార్ట్మెంట్ దాని తెలుగులో తెరలు అంటారు. త్రూ అవుట్ అంటే అన్ని చోట్ల అంతటా అన్ని జాగాల్లో దాన్ని త్రూ అవుట్ అని అంటారు. వ్యూ అంటే ఇది సంగతి అని చెప్తారు కదా, ఇది సంగతి అని చెప్తారు కదా, దాన్ని వ్యూ అని అంటారు. ఎక్స్క్లెయిమ్డ్ అంటే ఆశ్చర్యం, సడన్ ఫీలింగ్స్ అని. డిటెక్టివ్ అంటే నేరస్తులను పట్టుకొనుటకు ప్రత్యేకంగా నియమించబడిన ఉద్యోగం, అది డిటెక్టివ్. అర్డెంట్ అంటే తీవ్రమైన, ప్రచండమైన దాన్ని అర్డెంట్ అని అంటారు. కీనర్ అంటే ఆసక్తిగా. గ్రీనరీ అంటే పచ్చదనం. ప్యాడీ అంటే వరి. బుషెస్ అంటే పొదలు. మెగ్నిఫిషియంట్ అంటే అద్భుతమైన, దివ్యంగా అని. బ్యాక్ డ్రాప్ అంటే వెనుకతర. డెన్స్లీ అంటే దట్టంగా. వుడెడ్ అంటే చెక్కతో. డ్వార్ఫింగ్ అంటే మరుగుజ్జు అంటారు. స్టర్డీ అంటే దృఢ శరీరం గల. షేడ్ ట్రీస్ అంటే నీడనిచ్చే చెట్లు షేడ్ ట్రీస్ అని అంటారు. అమిస్ట్ అంటే మధ్య, నడుమ అని. బిజిలీ అంటే వెరీ యాక్టివ్ గా ఉండడం. డాల్ లైక్ ఫిగర్స్ అంటే బొమ్మ రూపంలో ఉన్న లక్షణాలు, రాయలేదు అది మీనింగ్. బిల్లోవింగ్ అంటే బిల్లోవింగ్ అంటే ఏంటి? ఎయిర్ ని మనం ఫిల్ చేయడం. బిల్లోవింగ్ అంటే ఏంటి? ఫిల్డ్ విత్ ఎయిర్ అంటారు. చిమ్నీస్ అంటే పొగగొట్టాలు. ప్లాంటేషన్ అంటే తోటల పెంపకం, తోటలు పెంచడం. ఎంపరర్ అంటే చక్రవర్తిని ఎంపరర్ అని అంటారు. బాయిల్డ్ అంటే ఉడకబెట్టడాన్ని బాయిల్డ్ అని అంటారు. డెలిషియస్ ఫ్లేవర్ అంటే రుచికరమైన కమ్మదనం. స్కాఫ్డ్ అంటే ఆ అపహాస్యం, దాన్ని స్కాఫ్డ్ అని అంటారు. స్కాఫ్డ్ అంటే ఏంటి? వెక్కిరించడం, దాన్ని స్కాఫ్డ్ అని అంటారు. నెక్స్ట్ యాస్టిక్ అంటే సన్యాసి. ఐలిట్స్ అంటే కనురెప్పలు ఐలిట్స్ అని అంటారు. బ్యానిష్ అంటే వెలవేయడం, బహిష్కరణ, ఇక్కడ నుంచి బహిష్కరించడం. బ్యావరేజ్ అంటే డ్రింక్స్ ని బ్యావరేజ్ అని అంటారు. చార్టెడ్ అంటే అరుపుల్ని చార్టెడ్ అని అంటారు. మరియాని అంటే అస్సాంలో ఒక టౌన్ అది. వీరిడ్ అంటే నమస్కరించడం, దాన్ని వీరిడ్ అని అంటారు. క్యాటిల్ బ్రిడ్జ్ అంటే పశువుల వంతెన. బెకేబరీ అంటే అస్సాంలో ఒక విలేజ్. గ్రేవెల్ రోడ్ అంటే కంకర రోడ్లు. ప్రూల్డ్ అంటే కత్తిరించడం. టీ ప్లక్కర్స్ ప్లకింగ్ టీ లీవ్స్, టీ యొక్క ఆకుల్ని కొయ్యడం, కట్ చేయడం. ఆప్రాన్స్ అంటే ప్రొటెక్టివ్ గార్మెంట్ అంటే రక్షణ కోసం వేసుకునే ఒక క్లాత్స్. స్ప్రౌటెడ్ అంటే మొలకెత్తడం. ట్రాక్టర్ అంటే ఏంటి? పొలం దున్నడానికి ఉపయోగించే ఒక యంత్రం, దాన్ని ట్రాక్టర్ అంటారు. పుల్లింగ్ అంటే లాగడం. ట్రైలర్ లోడ్ అంటే వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ సంథింగ్, ఏదైనా ఒక వెహికల్ దేనైనా ఎక్కడి నుంచి అక్కడ పంపడానికి ఒక యూస్ చేసే ఒక వెహికల్. సెకండ్ ఫ్లష్ అంటే ప్లక్కింగ్ టీ లీవ్స్ ని సెకండ్ ఫ్లష్ అని అంటారు. అంటే టీ ఒక ఆకుని కట్ చేయడం. స్ప్రౌటింగ్ అంటే మొలకెత్తడం. ఈల్డ్ అంటే దిగుబడి ఈల్డ్స్ అని అంటారు. ఇదమ్మా టీ ఫ్రమ్ అస్సాం అనే లెసన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లెసన్ లో వర్డ్స్ మొత్తం ఆర్డర్ వైజ్ గా నేను పెట్టాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇప్పుడు మీకు ఈజీగా లెసన్ అర్థమైపోద్ది. కాంప్లెక్స్ ప్యాసెస్ సినోనిమ్స్ అన్ని కూడా. ఓకేనా? నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోదాం.